గం గణపతయే నమః. ఓం గం గణేశాయ నమః. ఓం గం గజాననాయ నమః. ఓం శ్రీ జ్యోతిర్వినాయకాయ నమః. ఓం శ్రీ అరుణాచల విఘ్నరాజాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ నాన్న సద్గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ భగవాన్ అరుణాచల రమణాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. ఓం శ్రీ అపేతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. మన మనస్సు శుద్ధి అవ్వటం కోసం పరమ పవిత్రమైన ఏదో ఒక మంత్రాన్ని సద్గురు ద్వారా తీసుకుని జపిస్తాం. జపించడం దేనికి? మనసు శుద్ధి అవటానికి. అంటే దాని అర్థం ఏమిటి? ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా చూస్తే మన మనస్సు శుద్ధిగా లేదు. శుద్ధిగానూ లేదు, బుద్ధిగానూ లేదు. శుద్ధిలోంచి బుద్ధి వస్తుంది. శుద్ధి లేకపోతే బుద్ధి కూడా రాదు. మన గురుదేవులు నాన్నగారు అప్పుడప్పుడు అంటూ ఉంటారు, భక్తి పేరు మీద తెలివితేటలను విడిచిపెట్టుకోకండి అని. తెలివితేటలు అంటే లోకానికి సంబంధించిన తెలివితేటలు కాదు, బుద్ధి అని అర్థం. మన మనస్సులో శుద్ధి లేకపోతే బుద్ధి నిదానంగా ఉంటుందా? ఉండదు. మనసు ఏ మేరకైతే శుద్ధి వచ్చిందో ఆ మేరకు బుద్ధి వస్తుంది. అంటే భక్తి పెంచుకునే కొద్దీ, జపం పెంచుకునే కొద్దీ అది చిత్తాన్ని శుద్ధి చేస్తుంది. శుద్ధి చేసే కొద్దీ బుద్ధి కూడా పెరుగుతుంది. ఆ బుద్ధి తెలివితేటలు అంటే. నాన్నగారు చెప్పిన తెలివితేటలు ఏంటయ్యి? బుద్ధి.
మన మనసు రజోగుణంతో ఉంటే రజోగుణంతో ఆలోచించే బుద్ధే మనకుంటుంది. ఎవరైనా మన వాళ్ళు తప్పు చేశారనుకోండి, వాళ్ళు పోలీసులు తీసుకెళ్ళిపోతున్నారు అనుకోండి, ఏదో రకంగా తీసుకెళ్లకుండా ఆపేస్తాం. అది తెలివితేటలు అవి. వాడు తప్పు చేసాడు నిజంగా, అందుచేత తీసుకెళ్తున్నారు. పోనీ అది ఎంక్వైరీ కోసం తీసుకెళ్తున్నారు. ఒకవేళ తప్పు చేసినా కానీ వాడు మనవాడు కాబట్టి జైలు పాలు అవ్వకుండా బయటకు లాక్కొచ్చేద్దాం అనిపిస్తుంది కదా. మరి అవి తెలివితేటలే కదా. లోకానికి అవి తెలివితేటలే. నాన్నగారు చెప్పిన తెలివితేటలు అవి కాదు. భక్తి పేరు మీద తెలివితేటలు పోగొట్టుకోకుండా అంటే అర్థం ఏంటంటే, బుద్ధి పోగొట్టుకోవద్దని. బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? మనోశుద్ధిలోంచి బుద్ధి వస్తుంది. మనోశుద్ధి ఎలా వస్తుంది? ఒక పరమ పవిత్రమైన మంత్రజపంతో వస్తుంది, లేదా విచారణ వల్ల కూడా వస్తుంది, ధ్యానం వల్ల కూడా వస్తుంది. ఈ జపమే విచారణలోకి దారితీస్తుంది. విచారణ అంటే నేను ఎవరు అని ఎంక్వైరీ. అంటే అది పిహెచ్డితో సమానం. పిహెచ్డి ఎప్పుడు వస్తుంది? 10th క్లాస్ అవ్వాలి, అలాగే ఇంటర్మీడియట్ అవ్వాలి, లేకపోతే డిగ్రీ అవ్వాలి, దానిపైన పీజీ అవ్వాలి, అప్పుడు పిహెచ్డికి అర్హత వస్తుంది. పూర్వజన్మల్లోనే ఈ పీజీ వరకు చదివేసుకుంటే ఇప్పుడు పిహెచ్డి ఈజీ. పూర్వజన్మల్లో 10th క్లాస్ వరకు చదువుకుంటే ఇప్పుడు నీకు ఇంటర్మీడియట్ చదువు ఇస్తాడు. ఇంటర్మీడియట్ ఆ స్థాయిలో సాధనిస్తాడు. నువ్వు చేసే జపం మనసుకు శుద్ధినిచ్చి బుద్ధికి వికాసం ఇస్తుంది. ఆ బుద్ధి యొక్క వికాసం నాన్నగారు చెప్పిన తెలివితేటలు. భక్తి పేరు మీద తెలివితేటలు వదులుకోకుండా అన్నారు కదా. అంటే బుద్ధి అంటే వికసించిన బుద్ధి తెలివితేటలు అంటే. అంతేగాని మనోడిని ఆడు తప్పు చేసాడు, అది తీసుకెళ్ళి జైల్లో పెట్టారు, ఏదో రకంగా బయటకు లాక్కొచ్చేద్దాం, ఎంతో కొంత డబ్బులు కట్టేద్దాం, అయితే మనోడు తప్పు చేసినా కానీ వీడి మీద అసలు కంప్లైంట్ ఎవరు ఇచ్చారు, వాళ్ళ సంగతి చూద్దాం, ఇలా అనుకుంటారు. ఇవన్నీ కూడా పాడైపోయే తెలివితేటలు. తెలివితేటలు అంటే బాగుపడే తెలివితేటలు. గురుదేవులు చెప్పింది ఏంటంటే బాగుపడే తెలివితేటలు. మనవాడే వాడు, మన ఇంట్లో వాడే, కానీ తప్పు చేసాడు అనుకోండి, మనం వెళ్ళకూడదు. వాడు తప్పు చేసాడు, మరి వెళ్ళకపోతే ఎలాగా? ఇంకా వాళ్ళని ఎవరో కాపాడతారో? కన్నా తల్లిదండ్రులు వెళ్ళలేదు, అన్నదమ్ములు వెళ్ళలేదు, ఎవరు వెళ్ళలేదు అనుకోండి, మరి ఎవరు కాపాడతారు? ఎందుకు కాపాడాలి? వాడు తప్పు చేసాడు కదా. తప్పు చేసిన వాడిని కాపాడటం కోసం సంసారం ఉందా? తప్పు చేసిన వాళ్ళని కాపాడటం కోసం తల్లిదండ్రులు ఉన్నారా? తప్పు చేసిన వాడిని కాపాడటం కోసం అన్నదమ్ములు ఉన్నారా? అక్క చెల్లెలు ఉన్నారా? నీ ఇంట్లోనే నీ సొంత విషయం వచ్చేసరికి నువ్వు ధర్మంగా నడవకపోతే, నువ్వు ఎన్ని జపాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా, నువ్వు భక్తి పేరు మీద ఎన్ని నామాలు పెట్టుకున్నా కానీ దేవుడు పెట్టే పంగనామాలు అవుతాయి. గురుదేవులు చెప్పిన మాటని చాలాసార్లు అంటూ ఉంటారు చాలామంది. భక్తి పేరు మీద తెలివితేటలు వదులుకోవచ్చు. ఏ తెలివితేటలో? బాగుపడే తెలివితేటలు. మన ఇంట్లో వాడే తప్పు చేసినప్పుడు ఎవరికో అపకారం చేశాడు, చేసిన తప్పే కదా, అపకారం చేయడం తప్పే కదా, వాడు పనిష్మెంట్ పడాలి కదా. భగవంతుడు వేస్తున్నాడు, పనిష్మెంట్ వేస్తే వాడు పాపం పోద్ది, వేయకపోతే
ఇంకా ఎక్కువ పాపం చేస్తాడు. అంటే మనం చేసే మంత్రజపం వల్ల మన మనసు శుద్ధి అవుతుంది. మనోశుద్ధే బుద్ధి. మనకింత మనసు ఉందనుకోండి, మంత్రజపం వల్ల ఎంత శుద్ధి అయింది అనుకోండి, మిగతాది ఇంకా శుద్ధి అవ్వలేదు అనుకోండి, ఏ మేరకైతే శుద్ధి అయిందో అదే బుద్ధి. బుద్ధి అంటే మనోశుద్ధిలోంచి వస్తుంది. ఆ మనోశుద్ధి ఎలా వచ్చింది? రామనామో, కృష్ణనామో, శివనామో ఏదో ఒక మంత్రం చేసుకోవటం వల్ల వస్తుంది. మంత్రం చేసుకోవటం వల్ల ఎందుకు వస్తుంది? ఆ మంత్రం అది అత్యంత పవిత్రమైనది. శివన్ మంత్రంలో శివుడు ఉంటాడు. శివుడు అత్యంత పవిత్రుడు. రామ మంత్రంలో 2 అక్షరాలైనా కానీ రామ మంత్రంలో రాముడు ఉంటాడు. అది అత్యంత పవిత్రమైనది. గంధం చెక్క నరక తీస్తే గంధం వస్తుంది. ఒక పిచ్చి మొక్క ఉందనుకోండి, ఆ పిచ్చి మొక్క నరక తీస్తే ఆ పిచ్చి మొక్కే గంధం కింద వస్తుంది. అది గంధం కాదు, పిచ్చి గంధం. అది దేని నరక తీస్తే అది వస్తుంది. కానీ ఇది అరిగిపోయేది కాదు. శివ పంచాక్షరి కానీ, నారాయణమూర్తి అష్టాక్షరి కానీ, జ్ఞాన పంచాక్షరి అరుణాచలం కానీ అవి అరగవు. ఏ మనసు అయితే వాటిని దాంతో అరగ తీసుకుంటుందో ఆ మనసుని అరిగింపచేస్తుంది, దాన్ని చింపేస్తుంది, మనసుని చింపేస్తుంది, మనసుని చింపేస్తుంది. క్వైట్ రివర్స్. గంధం సాన మీద గంధం చెక్కతో అరగదీస్తే గంధం చెక్క అరిగిపోద్ది, గంధం వస్తుంది. కానీ మనసు అనే సాన మీద మంత్రం అనే దాంతో అరగదీస్తే మనసు అనే సాన అరిగిపోద్ది. అలా అరిగింది బుద్ధి. అది గంధం వస్తుంది కదా, అది బుద్ధి. అది అంటే ముందు వాళ్ళతో స్టార్ట్ చేస్తే తర్వాత కాకాలు వస్తాయి, తర్వాత గుణింతాలు వస్తాయి, తర్వాత పెద్ద పెద్ద పారాగ్రాఫ్లు వచ్చేస్తాయి, తర్వాత పుస్తకాలు చదివచ్చు. ఎంత చదివైనా చదివచ్చు. బేసిక్ ఏంటి? ఆల. మీరు గుళ్ళు మీద గట్ట చూస్తారు కదా, ఆ మహర్షులు ఇలా కూర్చున్నట్టు కదా, వాళ్ళ చేతిలో జపమాలలు ఉంటాయి కదా. జపమాలలు ఉంటాయా? మరి వాళ్ళకి అవసరం. అది అవసరం కాకపోయినా ఎందుకు పట్టుకున్నారు, ఎందుకు పెట్టుకున్నారు? మనకి బుద్ధి చెప్పడం కోసం, అడుగు అడుగునా మనకే గుర్తు చేయడం కోసం. దీన్ని జపమాలంటారో. జపం ద్వారా నువ్వు ఇది బేసిక్, ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఎక్కడికో వెళ్తావు. వాళ్ళతో స్టార్ట్ చేస్తేనే నువ్వు 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 10వ తరగతి, అలాగే డిగ్రీ, పీజీ అక్కడికి వెళ్ళిపోతే ఆఖరి రీసెర్చ్లోకి వెళ్ళాలంటే నేను ఎవరు అనేది రీసెర్చ్. నేను ఎక్కడి నుంచి వస్తుంది అది కనిపెట్టుకోవడం ఏంటి? రీసెర్చ్. అది పిహెచ్డి. ఇంక దాన్ని మించింది లేదు, ఫైనల్. అది రీసెర్చ్ అంతం ఉండదు, అది ఫైనల్. అది నేను అనేది కొంతమందికి పడుతుంది బాగా. ఎవరికి పడుతుంది?
పీజీ స్థాయి వరకు చదివేసుకున్న వాళ్ళకి పూర్వజన్మల్లో అప్పుడు ఎంక్వైరీ ఈజీగా పడద్ది. ఏదో జన్మలో లేదా కొన్ని వందల జన్మలు పట్టవచ్చు. కొన్ని వందల జన్మల్లో పీజీ దాకా చదివేసుకుంటే ఈ జన్మలో వాడు ఏదో చదువుకొని వాడి కింద పడతాడు అనుకోండి, వాడికి నేను అంటే వెంటనే తెలిసిపోద్ది. ఈ దేహం నేను కాదు, నేనే అనేది నా లోపలే చూస్తుంది అని వెంటనే తెలిసిపోద్ది. కారణం ఏంటి? వాడు ఏవైతే ఈ చదువులన్నీ ఈ సాధనలన్నీ చేయాలో అవన్నీ చేసేసాడు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా చేయక్కర్లేదు, వాళ్ళకి పడుతుంది. మరి మిగతా వాళ్ళకి ఏంటి? ముందు జపంతో స్టార్ట్ చేసుకుంటే, వాళ్ళతో స్టార్ట్ చేసుకుంటే చదువు కొంచెం జ్ఞాపకం వస్తుంది. పూర్వం డిగ్రీ దాకా చదివారు అనుకోండి, ఆ చదువు అంతా జ్ఞాపకం వచ్చేస్తుంది. అంటే పూర్వం డిగ్రీ వరకు సాధన చేశారనుకోండి, అదంతా జ్ఞాపకం వచ్చేస్తుంది జపంతో స్టార్ట్ చేస్తే. జపం అనేది కీ. ఇదంతా మనకు తెలుసున్నదే కదా, వెంటనే వచ్చేస్తూ ఉంటాం రిజల్ట్. ముందు జపంతో స్టార్ట్ చేస్తే అది ధ్యానంగా మారుతుంది. తత్ యానం ధ్యానం. తత్ అంటే అది అంటే ఏంటి? అక్కడ సత్యం, జ్ఞానం. మన హృదయంలో ఏ ఈశ్వరుడు అంతే ఉన్నాడో అది, దానిలోకి యానం, ప్రయాణం చేయటం ధ్యానం. అదే జపం చేయగా ఏదో ఒక నాటికి అది ప్రయాణంగా మారుతుంది, ఒక అలవాటుగా మారుతుంది. ఆ ధ్యానం అది వస్తే నువ్వు చేయగలవు. అప్రయత్నంగా జరిగే జపమే ధ్యానం, ప్రయత్నపూర్వకంగా చేసేది జపం. నీ ప్రయత్నం ఏమీ అవసరం లేకుండా దాని అంతా అది లోపల సాగుతూ ఉంటే అది ధ్యానం. ఈ జపంలోంచే పుట్టింది అది కూడా. పెట్టుబడి ఇదే, జపమే పెట్టుబడి. దాంట్లో తీసుకెళ్ళిపోద్ది. ఆ ధ్యానం చేయగా కొంతకాలానికి ఏమవుతుంది? ఆ మనోమూలంలోకి తీసుకెళ్ళటానికి ఒక మార్గం ఉంది. ఏంటది? విచారణ. నేను అనేది ఎక్కడి నుంచి వస్తుంది అని అక్కడ నిలబడే శక్తి వస్తుంది. ఈ జపధ్యానాలు ఎవరైతే దాటారో వాళ్ళకి ఆ నేను దగ్గర నిలబడటం అనేది వస్తుంది. ఇది ఒక జన్మకు సంబంధించిన సాధన కాదు, ఎన్నో జన్మల్లో అది చేస్తే ఈ జన్మలో నీకు ఈజీగా దొరుకుతుంది. ఒకసారి దొరికి ఒకసారి దొరకకుండా పారిపోతుంది అనుకోండి, దాని అర్థం ఏంటి? శ్రీ భగవాన్ అరుణాచల రమణులు ఉన్నారు కదా, ఆయనకి మన మీద దయ పుట్టి ఒకసారి రుచి చూపిస్తారు. అంతేగాని మనం డైరెక్ట్గా పీజీ అంతా చదివేసుకుని పిహెచ్డీకి వెళ్ళిపోతున్నాం అని కాదు. నేను దగ్గర అలా నిలబట్ట ఒకసారి వస్తుంది, వారు ఇస్తే మనకు వస్తుంది. అంటే నువ్వు సరైన మార్గంలోనే వెళ్తున్నావు అంటే మనసు ఏం చేస్తుందంటే, ఇదంతా ఉట్టిగా కనపడుతుంది, నేనేంటి, గొప్ప తెలివైన వాళ్ళు అందరూ ఉన్నారు, డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు అందరూ ఉన్నారు, వాళ్ళు ఎవరు చూసుకుంటలేదు, మనం చూసుకోవడం ఏంటి అసలు? వాళ్ళు తెలివైన వాళ్ళు కదా. ఇప్పుడు డాక్టర్లు తెలివైన వాళ్ళ, మనం తెలివైన వాళ్ళ? ఇంజనీర్లు తెలివైన వాళ్ళ, మనం తెలివైన వాళ్ళమా?
శాస్త్రవేత్తల కంటే తెలివైన వాళ్ళు మనం. మరి వాళ్ళు ఎవరో నేను ఎవరనేది చూసుకుంటలేదు కదా, వాళ్ళు తెలివైన వాళ్ళే కదా. మరి తెలివైన వాళ్ళు ఏ పని చేస్తే ఆ పని చేయాలి కదా మనం కూడా. ఇలా చెబుతుంది మనసు. అంటే విచారణలోంచి ఏదో రకంగా తప్పిందో. నువ్వు జపం చేస్తున్నావు అనుకో, ఎవరిలో ఒకళ్ళకి నీకు ఇష్టమైన వాళ్ళు, బాగా తెలివైన వాళ్ళు, నువ్వు ఎవరినైతే బాగా తెలివైన వాళ్ళు అనుకుంటున్నావో వాళ్ళ చేత చెప్పింతాడు మంత్రాలకు సంతకాలు రాలుతాయండి అని. అప్పుడు దాకా చేస్తున్న జపం అరుణాచల శివ అని ప్రేమగా పిలిచేది, అరుణాచల శివ ఇలాగేంటి ఇంచేత ఇక్కడ ఒకడు ఉన్నాడు కదా, ఆవిడ ఊరు కూడా చేయకపోతే టికెట్ కావాలి వెళ్ళి ఆ రోజుని చేయకపోతే ఈడూరుకోడు. చేద్దామా వద్దా అని డౌట్ వస్తుంది. నేను చేత మంత్రాలకి సింతకాయలు రాలుతాయంటే ఇవన్నీ మూఢనమ్మకాలు. ఇదంతా ఈశ్వరుడు తెలియకుండా ఏం జరగట్లా. పాలకల్లు వెళ్దాం అని ప్రయాణం మొదలుపెట్టు, ఎవరో చెబుతారు పాలకల్లు ఎలాగెళ్తే ఎక్కడ వస్తుంది, రాదు అంటారు అనుకో, డౌట్ వస్తుంది. అయ్యో ఎలాగెళ్తే రాదంట ఎలాగా. ఇప్పుడు మనం ఎప్పుడైనా ఒక కొత్త ఊరు వెళ్ళి అక్కడ మన చుట్టాలు ఉన్నారనుకోండి, కొత్తగా ఇంటి అడ్రస్ పట్టుకోవాలనుకోండి, ఇంటి అడ్రస్ మన చేతిలో ఉంటుంది. ఎవరిని అడుగుతాం, ఎలాగెళ్తే వెళ్ళండి అని చెబుతాడు. అలా వెళ్తా మధ్యలో ఇంకొకళ్ళు ఎవరో కనపడితే వాళ్ళని కూడా అడిగేస్తాం. అంటే వీడు చెప్పాడు కదా, అందరూ కొత్త వాళ్ళే కదా, మనకు తెలియదు కదా అని చెప్పి ఆయన కూడా అడుగుతాం. ఆడేం చేస్తాడు, ఇలా కాదు అలాగంటాడు. అదేంటి ఆయన అలా చెప్పారు కదండి, మీరు ఇలాగని చెప్పారు, మీరేమో అలాగంటున్నారేంటి అని అడుగుతాం. లేదు అలాగే అంటాడు. మెల్లి ఇటు బయలుదేరుతాం. అప్పుడు ఇంతకుముందు చెప్పినోడు ఉండడం, ఇంకొకడు ఉంటాడు, ఆడేంటి మెల్లి అలాగంటాడు. అంటే మన సాధన కొంతసేపు, కొన్నాళ్ళు తూర్పుకి, కొన్నాళ్ళు పశ్చిమానికి. మంత్రజపం ద్వారా మనం మొదలు పెడదాం, అది విచారం ద్వారా మనకి ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో చేద్దాం అనిపిస్తుంది. అయ్యో విశ్వామిత్రుడు ఎంత గొప్పవాడు, వశిష్ఠుడు ఎంత గొప్పవాడు, భగవాన్ రమణ మహర్షి ఎంత గొప్పవారు, భగవాన్ రామకృష్ణులు ఎంత గొప్ప, నాన్నగారు ఇలా అనుకుని మొదలెట్టేద్దాం, మనం కూడా మొదలెట్టేద్దాం, చేసేద్దాం అనుకో. ఈ లోపు ఏ టీవీలోనే కనిపిస్తుంది మంత్రాలకు సింతకాయలు రావాలంట అని. నువ్వు చేసేదేమో మంత్రం. ఆడు టీవీ కూడా ఏం చెబుతున్నాడు, మంత్రాలకు సింతకాయలు రావాలి అని చెబుతున్నాడు. మరి ఏది నమ్మాలో అర్థం కాలేదు. అంటే అడ్రస్ పట్టుకుంటాకే కొంతసేపు ఇటు కొంతసేపు అటు తిరుగుతూ ఉంటే ఇంకెక్కడే తిరుగుతూ ఉంటాడు, అసలు ఇంటికి వెళ్ళలేడు. అడ్రస్ ఇంకెప్పటికీ పట్టుకోలేడు. అంటే ఎవరు దారైపోయే దానయ్యే ఎవడ ఏది చెప్పేసినా కానీ ఆ అడ్రస్ దాని ప్రకారం వెళ్తే ఎలా ఉంటుంది అంటే లోకంలో వాళ్ళు చెప్పే మాటలన్నీ వింటే ఇంకా గురువు చెప్పింది ఇంకెందుకు పాటించటం. గురువు ఏం చెబుతాడంటే నువ్వు పలానా హాస్పిటల్కి వెళ్ళని చెబుతాడు. ఇంకొకళ్ళు ఏం చెబుతారంటే అక్కడ బాగోదు ఇక్కడికి వెళ్ళి అంటారు, అక్కడికి వెళ్ళిపోతారు. ఇవన్నీ మన అనుభవాల్లో ఉన్నాయి కదా, లేని మాటలు ఏం చెబుతలేదు కదమ్మా మేము. అది దారైపోయే దానయ్య మాట నీకు నికరం అయితే నీకు సత్సంగం ఎందుకు అసలు? అంత చులకన్నా సత్సంగం అంటే, గురువు అంటే అంత చులకన్నా, మనకు దేహమాతృగా కనపడుతుంది కదని చెప్పి అంత చులకన్నా. ఆడు ఎందుకోసం చెబుతున్నాడు, మన బాగు కోసం ఆడు చెబుతున్నాడు. ఆడు చెప్పినట్టు మానేసి ఆడు ఎవడో ఏదో చెప్పాడని చెప్పి దాని ప్రకారం సిద్ధమవుతూ ఉంటాం. గురువు ఎందుకున్నాడు, ఆడికి భూమి మీద పనే లేనివాడు, మన బాగు కోసం ఆడున్నాడు. మనం ఏం చేస్తాం, ఆడు చెప్పినట్టే వెళ్దాం అనుకుంటాం, నిజాయితీగానే వెళ్దాం అనుకుంటాం. కానీ
ఈలోపు దారైపోయే దానయ్య తగులుతాడు. ఆడ తప్పు కాదు, మన మనసులో ఉన్న అంటే మన మనసు పూర్తిగా అంటే ఎంత మనసు ఉంటే కొంచెమే శుద్ధంగా ఉంది. ఆ మనసు మిగతాదంతా శుద్ధి అవ్వాలి. మనోశుద్ధి కోసం మంత్రజపం. మన అంటే మనసు, త్ర అంటే మూడు అవస్థల్లో శుద్ధి అవ్వాలి. అది ఇప్పుడు మెలకుగా ఉన్నాం అనుకుంటున్నాం కదా, జాగ్రత్త అవస్థ, ఈ అవస్థలోనూ శుద్ధి అవ్వాలి, స్వప్నావస్థలోనూ శుద్ధి అవ్వాలి, గాఢ సుషుప్తిలో కూడా శుద్ధి అవ్వాలి. 3 అవస్థల్లో శుద్ధి అవ్వాలి. అది మనం జాగ్రత్త అవస్థలోనే దారి తప్పేస్తూ ఉంటే, ఎవరు ఏదో చెప్పారు కదని చెప్పి అది చేస్తా కూర్చుంటే, ఇంకా గురువు చెప్పింది చేయకపోతే ఇంకెలా శుద్ధి అవుతుంది మనకి? గురువుని మనం ఎందుకు ఆశ్రయించుకున్నాం? సత్యాన్ని మనం స్వయంగా పట్టుకోలేకపోతున్నాం. సత్యంలోకి స్వయంగా మనం ప్రయాణం చేసి వెళ్ళలేకపోతున్నాం. అంచేత మనకు ఒక బోటు కావాలి. ఆ బోటును నడిపేవాడు గురువు. ఎక్కడికి తీసుకెళ్ళాలో వాడికి తెలుసు. ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియని వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి బోట్లు కూడా ఉంటాయి. మనం బోటు కూడా చూసుకుని ఎక్కాలి. ఆడు బోటు నడిపేవాడు ప్యాంట్ వేసుకున్నాడా, లేదా పంచి కట్టుకున్నాడా, లేదా రైతా, లేదా సైనికుడా, ఈ కాదు. ఆడికి ముందు బోట్ నడపడం వచ్చా రాదా, అది ఫస్ట్ పాయింట్. లేదా మధ్యదారిలో మునిగిపోద్దా. రెండోది ఏంటి, మనల్ని ఎక్కడికి తీసుకెళ్లాలో అనేది ఆడికి తెలుసో తెలియదా. ఇప్పుడు మనం బస్సు ఎక్కామనుకోండి, బస్సు డ్రైవర్ ఎరగా బుర్రగా ఉన్నాడా, ఇది కావాలా, లేకపోతే బస్సు డ్రైవింగ్ వచ్చారా అది కావాలా? ముందు డ్రైవింగ్ రావాలి ఫస్ట్. అదైనా సేఫ్గా తీసుకెళ్ళాలి. ఇష్టవచ్చిన నడిపెత్తే కుదరదు, మన ఒళ్ళు అంతా కదిలిపోద్ది. రెండోది అంటే ఆ సందులు గొంతులు అన్నీ తప్పించి ఆఖరికి మన ఎక్కడికి వెళ్ళాలో ఆ డెస్టినేషన్ చేర్చాలాడు. అది కూడా తెలిసి ఉండాలి ఆడికి. ఎక్కడికి తీసుకెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలంటే ఎన్ని సందులు గొంతులు తిరగాలి, ఆ రూట్ అంతా ఆడికి తెలిసి ఉండాలి. అంతేగాని ఆడు ప్యాంటు సరక్కు వేసుకున్నాడా, లేదా పంచి కట్టుకున్నాడా, నిలువునామాలా అడ్నామాలా, ఎందుకు వస్తున్నాయంటే జనాలు చూసేదంతా ఇయే. ఆడు ప్యాంట్ వేసుకుంటే గురువు కాదు, పంచి కట్టుకోవాలి. అడ్నామాలు ఉంటే ఇంకా మంచి గురువు. కొంతమందికి నిలువునామాలు ఉంటే గురువు. కొంతమందికి ఇక్కడ దాకా గుండెకేంచేసి వెనకాల పెలుగేసుకుంటూ గురువు. కొంతమందికి శాలువ వేసుకుంటూ గురువు. కొంతమందికి ఈ బంగారంతో గంట కంకణాలు అంటారు, అట్లా అవి ఉండాలి. కొంతమందికి ఇంతంత రాళ్ళు ఉంటాయి, వాటిని మెడలో వేసుకోవాలి, మెరిసిపోతూ ఉంటాయి. రుద్రాక్షలు వేసుకోవాలి, రాళ్ళు వేసుకోవాలి, మణులు పూసలు గట్ట వేసుకోవాలి. అవన్నీ ఉంటే గురువు. ఇప్పుడు బస్సు డ్రైవరు ఆడు ఎరగా బొరగా ఉన్నాడా, లేకపోతే అందంగా ఉన్నాడా లేదా అంటే మీకు ఇదేంటి ఇలాగా ఎంత చీప్గా చెబుతున్నారంటే అనిపిస్తుంది. కానీ నిజంగా జరుగుతున్నది అదే. ప్రపంచంలో జరుగుతున్నది ఏంటి, ఆడెవడో తెలుసా తెలియదా అది చూడట్లేదు. వాడు స్వస్వరూపం వాడికి తెలిసిందా లేదా అది చూడట్లేదు. ఏం చూస్తున్నారో, వీళ్ళకి నచ్చిన రూపంలో ఉన్నాడా లేదా ఆడు. వీళ్ళకి ఏదో ఒక రూపం నచ్చుద్ది చిన్నప్పటి నుంచి, ఒక అలవాటు. అది ఆ నచ్చిన రూపంలో ఉన్నాడా లేదా. అంటే రూపాన్ని చూసి బస్సు ఎక్కేస్తాడు డ్రైవింగ్ రాకపోతే వీళ్ళ గతి ఏమవుతుంది? ఆ రూపం బాగుంది, డ్రైవర్ రూపం బాగుంది,
బస్సు ఆడు డ్రైవింగ్ సీట్లో ఉన్నాడు, వీడు బాగున్నాడు అని చెప్పి బస్సు ఎక్కేసారు అనుకోండి, ఆడు డ్రైవింగ్ రాదనుకోండి, ఇంకా తీసుకెళ్ళిపోతున్నాడు. డ్రైవింగ్ రానివాడు ఎలా తీసుకెళ్తాడో మీకు తెలుసు కదా. అప్పుడు వీళ్ళ బతికి ఏమవుతుంది, వీళ్ళ గత ఏమవుతుంది? అయితే యాక్సిడెంట్లు, లేకపోతే చాప్టర్ క్లోజ్, అంతే కదా. అలాగే ఉంది పరిస్థితి. లోకంలో ఎంతోమంది పండితులు ఉన్నారు. కొంతమంది పండితులు అంటే ఇష్టపడతారు, కొంతమంది కథలు అంటే ఇష్టం. చిన్నపిల్లలకి పడుకునే ముందు అమ్మ ఏదో కథ చెప్పు అంటూ ఉంటారు. ఆ కొంతసేపు కథ చెప్పేస్తే పడుకుంటారు. కొంచెం సరదాగా నవ్వు వచ్చే కథ అయితే ఇంకా సరదాగా రోజు ఇంటగా చూస్తారు. అలాగే కాలక్షేపం, కొంతసేపు నవ్వించాలి, కొంతసేపు అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ఎలా జరిగింది, పూర్వం అలా జరిగింది. పూర్వం కథలే పురాణాల, పూర్వం చరిత్రే పురాణం, రైటే. కానీ శ్రీ భగవాన్ అరుణాచల రామన్లో అలా ఆటల జోలికి వెళ్ళనిచ్చేవారు కదా. ఆ సోది నీకెందుకు? పూర్వపు చరిత్రే పురాణం, రైటే. అది జరిగిందే పని, నిజంగా జరిగిందే పని. చరిత్ర అంతా చదివేస్తాం అనుకో, నీ జర్నీ ఒక్క అంగుళమైనా ఎదరికెళ్ళిందా హృదయం లోపలికి? ఈ స్వస్వరూపం నువ్వు చూసుకోవడానికి ఒక్క అంగుళమైనా లోపలికి వెళ్ళిందా? లేదే. ఒక్క అంగుళమైనా లోపలికి వెళ్ళటం మానేసి ఇంకా కథలు అంటున్నావు నువ్వు. రా లోపల రా అని చెప్పి లోపల ఉన్నది అడుగుతూ ఉంటుంది. వస్తా నాకు ఈ కథ బాగుంది అంటున్నావు. అజ్ఞానం అనే గాఢ తిమిరంలోకి, నిద్రలోకి వెళ్ళిపోవడానికి చంటిపిల్లడు కథ అంటున్నాడు. మనం ఎప్పుడు ఈ లోకంలో ఉండటం కోసం కథలు అంటున్నాం. కథలు వినేసి ఈ ఏళ్ళకి సాధన అయిపోయింది అనుకుంటున్నాం. శ్రీభగవాన్ ఏం చెప్పేవారంటే, గాథల వల్ల బాధలు వస్తాయి అంటారు. నాన్నగారు ఏమంటారు? గొప్పల వల్ల తిప్పలు వస్తాయి, గొప్పల వల్ల తిప్పలు వస్తాయి. గొప్పలకి వెళ్ళిపోయిన వాళ్ళు అందరికీ తిప్పలు వస్తాయి. గొప్పలకి వెళ్ళకపోయినా వస్తాయి తిప్పలు, కానీ గొప్పలకి వెళ్తే ఖచ్చితంగా వస్తాయి. ఎవరైనా గొప్పలకి వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళ స్నేహం మనం చేసామనుకోండి, మనకి తిప్పలు వచ్చేస్తాయి. మనం గొప్పలకి వెళ్ళక్కర్లేదు, వాళ్ళ స్నేహం చేస్తే చాలు మనకే తిప్పలు వచ్చేస్తాయి. అంటే డంబాలు కొట్టేవాళ్ళు ఉంటారు, వాళ్ళ చేతల్లో మనం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఎంతసేపు డబ్బా వాళ్ళ డబ్బాలు కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు కొట్టి చేయలాగితే నువ్వు కొట్టిపెట్టుకు అని చెప్పి అంటారు. ఎంతసేపు వాళ్ళ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. వీళ్ళు అంత గొప్పవాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అని వాళ్ళకి చెప్పేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి నోరు నొప్పి పెట్టింది అనుకోండి, ఏం చేస్తారా? నా చేలో ఆగుతుందా, నా నోరులో ఆగుతుంది, కానీ చెప్పి నువ్వు నన్ను డబ్బా కొట్టు, నన్ను పొగుడు అంటారు. వాళ్ళ స్నేహం చేయవలసి వచ్చింది అనుకోండి, స్నేహం చేయకపోతేనే మంచిది. స్నేహం చేయకపోతేనే మంచిది. కానీ వాళ్ళ స్నేహం చేయవలసి వచ్చింది అనుకోండి, నీ ప్రారంభంలో రాసి పెట్టింది అనుకోండి, నువ్వు ఇంక డబ్బా కొడతా మొదలెట్టాలి. ఒక గంట కొట్టిన తర్వాత డబ్బా ఆపేసారు అనుకోండి, వాడు వెంటనే కోపం వచ్చి ఆపేసేయండి అంటాడు. అంటే మీకు అర్థమవుతుందా? డబ్బా అంటే ఏంటి? అక్కడ ఒక గంట పొగుడుతున్నారు అనుకోండి అండి, గంట పొగిడి మీకు సిరాకు వచ్చి పొగట్టం ఆపేశారు అనుకోండి, వెంటనే కోపం వచ్చేస్తుంది. మిమ్మల్ని పార్టీ మారిపోయారు అనుకుంటాడు. టీడీపీలోంచి వైఎస్ఆర్లోకి వెళ్ళిపోయారు, లేదా వైఎస్ఆర్లో టీడీపీలోకి వెళ్ళిపోయారు అనుకుంటాడు. మంచిది బాగానే ఉంటారు. గాథల వల్ల బాధలు వస్తాయి. దుష్ట సహవాసం వల్ల ఒక మహాత్ముడైన కర్ణుడు చెడిపోయాడు. మహాత్ముడే. మనకి ఆత్మ సహవాసం కావాలి, అదేమో సాటలేదు. దొరికితే దాంతో చేద్దాం. లోపల ఈశ్వరుడు సహవాసం మనకు కావాలి, అదే
దొరికి సత్తలేదు. గురువుకి ఈశ్వరుడికి సహవాసం ఉంటుంది. పోనీ గురువుతో సహవాసం చేద్దామంటే ఈడు రానివాడు దగ్గరికి. ఈడెలా రానిస్తాడా? ఇప్పుడు పైనుంచి కిందాక మురికేసేసుకుని నేను వచ్చి పట్టేసుకుంటానంటే చిచ్చి చిచ్చి అంటాడు కదా. మనసులే మనమే అంటాం కదా, ముందు శుద్ధవు అంటాడు. శుద్ధ నాకేంటి బాగానే ఉంది కదా, నా మురికి ఎంత బాగుంది అంటా ఉంటే మన మురికి మనకు తెలియట్లేదు, కానీ వాడికి తెలుస్తుంది కదా అని చెప్పి ముందు శుద్ధవు అంటాడు. ముందు శుద్ధ అయితే కనుక అప్పుడు నువ్వు నన్ను పట్టుకోవడం కాదు, నేనే నిన్ను పట్టేసుకుంటాను. వదిలిపెట్టకుండా గట్టిగా పట్టేసుకుంటాను. ముందు శుద్ధవు అంటాడు. అంటే మంత్రజపం ఏం చేస్తుంది? మన మనసుని శుద్ధి చేస్తుంది. శుద్ధి అయిన మనసుని ఏమంటారో? బుద్ధి అంటారు. భక్తి పేరు మీద తెలివితేటలు వదిలిపెట్టుకోవద్దు అన్నది ఏం తెలివితేటలు అయ్యి? బుద్ధి. అంతేగాని మన మనసు మలినంగా ఉండి మన మనసు ఎలా చెబితే అలాగా, ఇటు మనవాడు కాబట్టి తప్పు చేసినా కానీ జైల్లోంచి బయటకు లాక్కొచ్చేద్దాం, జైల్లోకి వెళ్ళకుండా చేసేద్దాం అనుకుంటాం. ఏంటది? అది రజోగుణం. అది తెలివితేటలు కాదు, అయ్యి బాగుపడే తెలివితేటలు కాదు. పూర్వం ఎక్కడో కానీ అంటే చరిత్రలోనే ఉంది అది. ఒక మహారాజు ఉంటే ఒకే ఒక్క కొడుకు. ఆ కొడుకు తండ్రి చాలా మంచోడు, తండ్రి కంటే మంచోడు. ఇంకా కాబోయే మహారాజు యువరాజుడు. ఆడు ఒక రోజునే రథం మీద వెళ్తూ ఉంటే రథం కింద పడిపోయి ఒక చంటి పిల్లోడు పడిపోయాడు. యాక్సిడెంట్ అయింది, చచ్చిపోయాడు. ఇంకా రేపో మాపో పట్టాభిషేకం చేద్దాం, రాజు చాలా మంచివాడు, కొడుకు ఇంకా మంచివాడు, ఇంత మంచివాడు మనకి మహారాజు అవుతున్నాడు అని చెప్పి అందరూ ఆనందంగా ఉన్న వేళ మీరు ఇలాగ రథం ఎక్కేసింది. అదేనా యువరాజు కూడా చూసుకోలేదు, ఆ టయానికి మా పిల్లోడు అడ్డం పడిపోయాడు అని చెప్పాడు. ఎవరో తండ్రి ఎడుతున్నాడా, ఆడు తప్పేం లేదని మా పిల్లోడు అడ్డం పడిపోయాడు. ఒక ప్రాణాన్ని పోగొట్టినందుకు శిక్ష అంటే ఆడు ప్రాణం పోవటం. అప్పట్లోనే చట్టాలు అలాగ ఉన్నాయి, ఇప్పుడు చట్టాలు వేరు కాదు. ఇప్పుడు చట్టాల ప్రకారం మనం ఆలోచించకూడదు. అప్పట్లో చట్టం ఏంటి? ఒక ప్రాణాన్ని తీస్తే అంటే ప్రాణం తీయాలి. అదే నిర్మోహమాటంగా ఒకే ఒక్క కొడుకు అయినా కానీ వాడికి ఉరిశిక్ష చేస్తాడు. మొత్తం అందరిలోనూ ఉరిశిక్ష చేస్తాడు. అది నీతి, అది ధర్మం, అది మహారాజు పరిపాలన అంటే అలా ఉండాలి. అటువంటి మహారాజులు పరిపాలిస్తే అది రామరాజ్యం. అందరూ సుభిక్షంగా ఉంటారు. వయసు అయిపోయిన వాళ్ళు పోతారా? అంతేగాని వయసు ఏదో పడుసోళ్ళు పోయి ముసలోళ్ళు కలకాలం బతకడం ఎలా ఉండదు. అలాగే మంచివాళ్ళకి మంచిగా ఉంటుంది, చెడ్డవాళ్ళకి చెడ్డగా ఉంటుంది. పరిపాలించే మహారాజు అంత ధర్మాత్ముడైతే మంచికి మంచి, చెడ్డకి చెడ్డ, అంతా అలా ధర్మం నడుస్తూ ఉంటుంది. ఈ మాట ఎందుకు చెప్పబడుతుందంటే, రామరాజ్యంలో ఒక చోట తండ్రి బతుకున్నాడు, కొడుకు చచ్చిపోయాడు. ఈ వార్త తెలిసిందే. వెంటనే శ్రీరాముడికి ఆ రోజునే హృదయం అంతా కలతగా ఉంది. ఏంటి మన రాజ్యంలో ఎలా జరిగింది అంటే, నాలో ఏదో లోపం ఉంటుంది. ఆ లోపం ఏంటి? మనం ఏ విధంగా సరి చేసుకోవాలి దీన్ని? నేను ఎక్కడన్నా అధమాశ్చర్యాలకు లోనవుతున్నానా? అరిషడ్వర్గాలకు లోనవుతున్నానా? అంటే కామం, క్రోధం, మోహం, లోభం, మదం, మాత్సర్యం వీటిల్లో ఏదైనా నా లోపల ప్రవేశిస్తుందా?
నా మనసు శుద్ధిగానే ఉందా లేదా? అంటే పరిపాలించేవాడు మనసును బట్టి రాజ్యం నడుస్తుంది. అది ఈశ్వర నియతి. నాలో ఏమైనా లోపాలు ఉన్నాయా ఏంటి అని చెప్పి బాధపడిపోయేవాడు. అంచేత తన రాజ్యంలో ఉన్న ప్రజలు తన హృదయం వేరు కాదు, ఒకటే. అక్కడ ఏదో జరగరాని జరిగింది అంటే తన హృదయంలో ఏదో జరగరాని ఉందన్నమాట, చెడు అంశం ఏదో ఉందన్నమాట అని చెప్పి తాను విమర్శించుకునేవాడు. ఇందాక చెప్పిన ఆ కొడుకుని వృత్తి చేశాడు చూసారా, వాడు రాముడు వంశంలోనే వాడే, ఎప్పుడో అదే వంశం అది. రాముడి తర్వాత వచ్చాడు. రాముడికి ముందు జరిగిన మహారాజుల చరిత్ర ఏదో ఒక ఎవరో రాశారు, పెద్దవాళ్ళే రాశారు ఒక చరిత్ర. రాముడి గురించి రాయలేదు, రాముడి గురించి వాల్మీకి రాశాడు రామాయణం. దానికంటే ముందు ఆ చరిత్ర రాశారు, రాముడు వంశస్థులు ఎలా ఉండేవారు ఏంటని. ఇంక రేపో మాపో అంటే వాడు చాలా ఉత్తముడు. ఎవరో యువరాజు, రాజు కాబోయేవాడు, వాడు చాలా ఉత్తముడు. కానీ అనుకోకుండా పిల్లవాడితే తప్పు. కానీ అప్పుడున్న చట్టం ఏంటి, ప్రాణం తీస్తే ప్రాణం తీయాలంతే. తీసేసాడు, ఇప్పుడు తీస్తాడు అందరి ముందు. ఇప్పుడైతే ఏం చేస్తాం? వాడు కేసు పెట్టినాడు ముందు లోపల ఎలాగేయించాలనుకుంటాం. దీన్ని పట్టుకొచ్చి మన గురుదేవులు భక్తి పేరు మీద తెలివితేటలు వదులుకోవద్దు అన్నారు. ఏంటి ఈ తెలివితేటలా? తప్పు చేసిన వెనకేసుకెళ్ళటమా? ఈ తెలివితేటలు వదులుకోవద్దు అన్నారా గురుదేవులు? ఏ తెలివితేటలకు వదులుకోవద్దు అన్నారా? ఆయన చెప్పింది ఏంటి, శుద్ధి అయిన మనసు బుద్ధిగా మారుతుంది, ఆ బుద్ధి ఒకటి చెబుతుంది, దాని ప్రకారం వెళ్ళు. నీ అంతరాత్మ ఏదైతే ఉందో ఆ అంతరాత్మ చెప్పేది ఆ బుద్ధిలో రిఫ్లెక్షన్ వస్తుంది, మన మనసులోకి రాదు. నా లోపల ఈశ్వరుడు ఉన్నాడు కదా, ఏదైనా ఒక అంశం ఉంటుంది. మనం తప్పు చేస్తున్నామో రైట్ చేస్తున్నామో తెలియదు అనుకోండి, ఈశ్వరుడు చెబుతాడు. అది చెప్పింది అంటే ఇప్పుడు వెన్నెట్లో చంద్రుడు ఉంటాడు అనుకోండి, ఆ కెరటాలు లేని చెరువులో అది కనిపిస్తుంది. కెరటాలు ఉన్న చెరువులో కనిపిస్తుందా? కనిపించదు. అంటే బుద్ధి అంటే కెరటాలు లేని చెరువు, మనసు అంటే కెరటాలు ఉన్నది అనమాట. అది మనసు అంటే రజోగుణం ఇదంతా ఉంటుందండి. ఈ రజోగుణం అన్నదంతా ఒక పక్కన ఉంటే ఒక పక్కన కొంచెం కలకలం లేకుండా అక్కడ ప్రశాంతంగా ఉంది, అక్కడ మాత్రం రిఫ్లెక్ట్ అవుతుంది. ఈశ్వరుడు చెప్పింది మన మనసులో అంతా చెప్పిందే వినకూడదు, బుద్ధి చెప్పింది నాలో. ఏదైతే బుద్ధో అది నాన్నగారు చెప్పిన తెలివితేటలు. భక్తి పేరు మీద తెలివితేటలు వదులుకోవద్దంటే మన బుద్ధి చెబుతుంది. బుద్ధి అంటే అంతరాత్మ యొక్క రిఫ్లెక్షన్ బుద్ధి. అది కూడా మనసే, శుద్ధి అయిన మనసే బుద్ధి కదా, అది కూడా మనసే. కానీ అంతరాత్మ ఏదైతే ఉందో, ఈశ్వరుడు ఏదైతే చెబుతున్నాడో అది మన బుద్ధికి మాత్రం తెలుస్తుంది, మనసుకు తెలియదు, బుద్ధికి తెలుస్తుంది. అది కూడా మనసే కాబట్టి ఆ తెలిసిన దాన్ని మనం పట్టుకోవాలి, ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళకూడదు. మన అబ్బాయి తప్పు చేసాడు అనుకోండి, తప్పు చేస్తే వాడి శిక్ష ఈశ్వరుడు వేస్తున్నాడు అనుకోండి, అంటే ఈశ్వరుడు అంటే ఎవరో పోలీసులు ఎవరు తీసుకెళ్ళారు అనుకోండి, మనం ఏం చేయాలి? మనం డబ్బులు ఇచ్చేసి వెనక్కి తెచ్చేయాలని తేకూడదు. అది సాధకుల లక్షణం. మన అబ్బాయి మంచోడు అనిపిస్తుంది మనకి, వాడు మంచోడే చెడ్డోడు అంటలేదు, వాడి గీత అలాగుంది. వాడికి బుద్ధి రావడం కోసం ఆ దుర్బుద్ధిని లోపల వాడి మనసులో ఉన్నదాన్ని ఈశ్వరుడు బయటికి లాగాడు. ఆ టైం ఇప్పుడు వచ్చింది, వాడు చెడ్డ పని చేసాడు, శిక్ష అనుభవిస్తే ఆడ పాపం పోతుంది. ఆడ పాపం ఏదో రకంగా పోయేలా చూడాలి మనం, అంతేగాని పాపం పెంచుకునేలాగా మూట కట్టుకునేలాగా
వాడి కోసం మనం కూడా మూట కట్టుకునేలాగా చేయకూడదు. ఇది అత్యంత కష్టం. అంటే ఈశ్వరుడు మనకి కొన్ని సిచ్యుయేషన్స్ ఇస్తాడు. మీరు సాధన బాగా చేస్తున్నారు అనుకోండి, చేస్తూ ఉంటే కొన్ని సిచ్యుయేషన్స్ ఇస్తాడు. ఇచ్చి దాన్ని ఏమంటారంటే మన టిక్కుల్లో ఇంకా కొంతమంది ఎవరు టిక్కులేడలేదు. ఏంటది? పంచేంద్రియ నియమం, త్రికరణ శుద్ధి. అంటే మనకేదో ఒక సమస్య వస్తుంది అనుకోండి, ఆ సమస్యలో మనం ధర్మంగా ఉంటే ఇప్పుడు చేసుకున్న సాధన అంతా కూడా అది నిలబడుతుంది. లేకపోతే ఇప్పుడు దాకా చేసుకున్న సాధన అంతా ఏమవుతుంది? మా చేను ఫుల్గా ఎరక్క చేసిందండి, ఎరక పండేసిందండి, అందరికంటే ఈ లొకాలిటీలో మా చేను ఎక్కువ బస్తాలు నాకే వస్తాయండి అని చెప్పి అనుకుంటున్నాడు. రాత్రి వరదొచ్చి కొట్టుకుపోయింది. అలా పోతాయి. అంటే మనం ఎంత మంత్రజాపం చేసినా, ఎంత ధ్యానం చేసినా, ఎంత పూజలు చేసినా నీ లోక వ్యవహారంలో, నీ నడవడికలో, నీ మనసు యొక్క నడవడిక ఎలాగుంది దాన్ని చూసి కూడా మార్కులు వేస్తాడు. నీ లోక జీవనం వేరు, భౌతిక జీవనం వేరు, ఆధ్యాత్మిక జీవనం వేరు కాదు. రెండు ఒక జీవనమే. బిడ్డ మన బిడ్డ కదా అని చెప్పి మన బిడ్డకి అసలు ఏమి నొప్పి తగలకుండా అది తప్పు చేసినా కానీ దాన్నే సమర్థించామనుకోండి, ఏమవుతుంది? అప్పుడు ఆ తప్పు చేయటం లేదు అనిపించదు ఇంతకీ మనసుకి. ఆ తప్పు చేస్తున్నా కానీ ఎంచేత మన బిడ్డ కదా, అది ఎంత తప్పు చేస్తుంది? పక్క వాళ్ళు తిట్టిందంటే తెలియ తిట్టింది, ఆ మాత్రం తెలివితేటలు ఉంటే ఇది తిడుతుంది. తెలియ తిట్టింది, మన బిడ్డ కాబట్టి. అదే కోడలు అయితే తెలుసుండే అందది. ఈ మధ్యకాలంలో కొంతమంది అత్తగారులు కోడళ్ళ మీద ఎక్కువ ప్రేమలు, మమకారాలు పెంచుకుంటున్నారు. కూతుళ్ళు లేరనుకోండి, మీకు ఆ కోడళ్ళే కూతుళ్ళ కింద ఉంటారు. అసలు ఏమీ తెలియదు అమ్మాయికరాలు అనుకుంటారు. మా కోడలు అసలు ఏమీ తెలియదు, పొద్దున్న సాయంత్రం దాకా రెక్కలు మొక్కలు చేసుకుంటూ ఉంటుంది. నా కోసమే నేను చేస్తూ ఉంటాను. అది కూడా బాగా బిస్కెట్లు వేస్తుంది అనుకుంటా. మరి మా అత్తగారు పొద్దుగా సాదరదాకా ఎంత పూజ పురస్కారాల్లో ఉంటారో అని చెప్పి నిజాయితీగానే చెబుతుంది. పాపం ఏదో రకంగా అనవటం మళ్ళీ ఇక్కడ దీని చెవిలో పడుద్ది. ఆ బిస్కెట్ అటు ఇటు తిరిగి వచ్చి దీని చెవిలో పడుద్ది. అయిపోయి మన కాళ్ళు ఇంకా కూతురుగా చూసుకుంటలేదు, మనం ఈ కాంచి నిజంగానే కూతురుగా చూసుకుందాం అని చెప్పి ఇది బిస్కెట్ పడింది కదా అని వెంటనే పడుతుంది. అంటే అది సమానత్వం కాదు. అలా కోడలు ఎక్కడ ఉంది, కూతురు ఎక్కడ ఉంది, అసలు నువ్వెక్కడున్నావు? ఈ గోల నీకేలా, ఈ సంసారం గోల నీకేలా? నిన్ను చూసుకోవచ్చు కదా. భగవాన్ మీకు శాంతి ఇచ్చేస్తున్నాడు కదా, మరి శాంతి ఇచ్చేస్తున్నప్పుడు అలా ఉండిపోవచ్చు కదా. నేను దగ్గర నిలబడితే శాంతి వచ్చేస్తుంది కదా, మరి అలా ఉండిపోవచ్చు కదా. మళ్ళీ మండుటెండల్లోకి రానేలా, ఎండో అని గోల పెట్టనేలా, మళ్ళీ ఏసీలోకి రానేలా. అంటే మనసుకు ఒక అలవాటు, ఆ అలవాటు ఇంకా పోలేదు. ఎప్పుడు పోతుంది? బుద్ధిని, మనసుని శుద్ధి చెయ్యి. మనోశుద్ధే జపం యొక్క లక్ష్యం ఏంటి? మనోశుద్ధే. శుద్ధి మనసు అంతా శుద్ధి అయిన తర్వాత అప్పుడు మాత్రమే, అంటే నీళ్ళు ఉన్నాయి, నలకలు ఉంటే అడుగున ఉన్నది ఏంటో కనపడదు, నలకలు లేకపోతే అడుగున ఉన్న వస్తువు కనపడుతుంది.
అలాగే మనసు శుద్ధి అయితే కనుక ఆ మనసు యొక్క మూలంలో ఏముంది, అక్కడ నిలబడగలుగుతాం. ఆ నేను దగ్గర అప్పుడు మాత్రం నిలబడగలుగుతాం. అందుచేత మంత్రజపం శుద్ధికి దారితీస్తుంది. శుద్ధి వల్ల మనకి బుద్ధి వస్తుంది. లోక వ్యవహారంలో తిరుగుతాం, లోక వ్యవహారంలో రైట్ డైరెక్షన్లో వెళ్తాం. అంటే లోక వ్యవహారంలో రైట్ డైరెక్షన్ ఎందుకు వెళ్ళాలి అంటే, నువ్వు ఎంత సాధన చేసినా కానీ లోకంలో ఎలాగుంటున్నావు. రావణాసురుడి కంటే ఇంకొప్ప శివభక్తుడు ఎవరున్నారు? కానీ లోకంలో ఎలాగున్నాడు? మొత్తం తపస్సు అంతా పోయింది కదా. ఆడి శక్తి ఆడి దగ్గరే ఉంది, కానీ దుర్వినియోగం అయింది కదా. లోకంలో మన నడక ఎలాగుంది? మరి లోకాన్ని చూడొద్దు అన్నాడు భగవాన్, లోపల చూసుకోమన్నాడు కానీ అప్పుడు అడుగుతారు. నువ్వు లోపలిగా చూసుకుంటే నువ్వు లోకంలో ఏం చేస్తున్నావు అనేది కూడా నీకు తెలియదు. నీకు తెలియకుండా నీ ద్వారా ఏది జరగాలో జరిగిపోతూ ఉంటుంది. అప్పుడు నీకు పుణ్యం అంటుకోదు, పాపం అంటుకోదు. పుణ్యానికి పాపానికి అతీతుడు అవుతావు. నేను దగ్గర నిలబడి ఉండగలిగితే నువ్వు పుణ్యము కావాలనుకో, పాపము కావాలనుకో, ఒకవేళ నీ ద్వారా ఏమైనా మంచి పని జరిగితే పుణ్యము రాదు, చెడ్డ పని జరిగితే పాపం రాదు. నీ ద్వారా ఏమీ జరగదు. ఎంచేత నువ్వేం చేస్తున్నావు? నేను దగ్గర ఉంటున్నావు. ఎప్పుడు చూసినా నేను దగ్గరే ఉంటున్నావు. పొద్దున్న నేను దగ్గరే ఉన్నావు, ఏదో వంట చేసుకున్నావు. మధ్యాహ్నం నేను దగ్గరే ఉన్నావు, ఇంకో పని అయితే చేసుకున్నావు. సాయంత్రం నేను దగ్గరే ఉన్నావు, అప్పుడు ఇంకోటి ఏదో చేతిలో పని ఉంది. నీ చేతులతో ఏ పని అవుతుందో అది అయిపోతుంది. అలా నీ నోట్లోంచి ఏ మాట రావాలో అది వచ్చేస్తుంది. నీ చేతులతో ఏ పని అవ్వాలో ఆ పని అవుతున్నప్పుడు కూడా నువ్వు నేను దగ్గరే ఉన్నావు. ఏది మాట్లాడుతుందో అది మాట్లాడేసుకుంటుంది, అది నువ్వు కాదు. నువ్వెక్కడున్నావు? నువ్వు నేను దగ్గర ఉన్నావు. మనసు ఏదో తలంబులతో వెళ్ళిపోతూ ఉంటుంది, అది నువ్వు కాదు. నువ్వెక్కడున్నావు? నువ్వు నేను దగ్గర ఉన్నావు, నిలబడగలుగుంటున్నావు. అప్పుడు ఆ పనులన్నీ నువ్వు చేసినట్టు కాదు కదా. నీ దేహం ద్వారా ఈశ్వరుడు చేయించుకుంటున్నాడు. నీ దేహాన్ని ప్రారంభం ఏదుంటే అది వెళ్ళిపోతుంది. నువ్వెక్కడ ఉంటావు? నేను దగ్గర ఉంటా. నువ్వు నేనుగా ఉంటే ఏదో ఒక మాట వస్తుంది అనుకో, ఆ మాట ఎవరు అంటున్నారా? నీ దేహ ప్రారంభంలో ఏది ఉందో అది అంటుంది. దేహ ప్రారంభంలో ఉన్నది వస్తూ ఉంటుంది. నువ్వు నేను అనే అనుభూతి దగ్గరే ఉండగలిగితే నీ దేహ ప్రారంభంలో ఏదైతే ఉందో అది వచ్చి తీరుతుంది. అది దుఃఖం అయితే కనుక నేను కొంచెం కూడా అంటుకోదు. సుఖమైన అది కూడా అంటుకోదు. ఆ నేను దగ్గర పరిపూర్ణమైన శాంతి ఉంది. ఆ నేనే నిజమైన శాంతి అని దాంట్లో నువ్వు బయటికి రాబుద్ది కాదు, అక్కడే ఉండిపోతావు. ఈవెన్ ఇన్ యువర్ స్లీప్ ఆల్సో, నీ నిదట్లో కూడా ఆ నేనులో ఉండిపోతావు. నీ డ్రీమ్స్లో కూడా ఆ నేనులోనే ఉండిపోతాం. డ్రీమ్స్లో ఎప్పుడైతే నేనుగా ఉండకపోతున్నావో, ఆ ఉనికిగా ఉండిపోతున్నావో, అంటే కళలో ఉనికిగా ఉండటం నీకు వచ్చేస్తే ఇళ్ళలో కూడా ఉనికిగా ఉండటం వచ్చేస్తుంది. అప్పుడు మూడు అవస్థల్లోనూ ఉనికిగా ఉండటం నీకు వచ్చేస్తే అదే జీవన్ముక్తి. మన సాధనలో నిజాయితీ ఉంటే చాలు. ఇచ్చేస్తాడు ఈశ్వరుడు. నేను అనే అనుభూతి అనుభవించేవాడు లేని అనుభూతి. నిజమైన నేనుగా ఉంటున్నప్పుడు, నేను దగ్గర ఉండగలుగుతున్నప్పుడు
ఈ మలిన మనసు ఉంది కదా ఎంతో కొంత, అది ఏం చేస్తుంది అంటే ఏదో కొన్ని ప్రశ్నలు ఇస్తుంది. ప్రశ్న ఇచ్చినప్పుడు దానికి ఎదురు ప్రశ్న వేయాలి. ఈ ప్రశ్న ఎవరికి వస్తుంది అంటే చచ్చూరుకు ఉంటుంది, నాకే వస్తుంది, మళ్ళీ నాలోకి దిగిపో, నేనులో దిగిపో. నేను దగ్గర ఉంటున్నప్పుడు మాట వస్తుంది కదా, ఆ మాట ఎవరు మాట్లాడుతున్నారో అని అడుగుతుంది. అది ఇలా అడుగుతున్నా నువ్వెవరో అని దాన్ని పిలక పట్టుకో, దాని కాళ్ళు పట్టుకోకూడదు, దాన్ని పిలక పట్టుకుంటే అది మాయమైపోద్ది. అడుగుతున్నా నువ్వెవరో అంటే కనపడదు, అది నేనే అంటది. నేను దగ్గర నువ్వు నేను దగ్గరే ఉండటం మొదలు పెడితే అనుభవించేవాడు లేని ఒక అనుభవంగా మిగిలిపోతావు. ఒక పర్సన్గా కాకుండా, ఒక వ్యక్తిగా కాకుండా ప్రజెన్స్గా, ఉనికిగా ఉండగలుగుతావు. ఎవరైతే పర్సన్ కాదో, ఎవరైతే ప్రజెన్సో అదే ఈశ్వరుడు, అదే చైతన్యం, అదే నిర్విరామమైన ఆనందం. నీ దేహ ప్రారంభంలో ఏది వెళ్ళిపోతూ ఉంటుంది, అలా నీకు ప్రారంభం ఉండదు. నీ గూట్లో నువ్వు హాయిగా ఉంటావు, శాంతిగా ఉంటావు. అప్పుడప్పుడు శాంతి కాదు, ఆల్వేస్, ఎప్పుడు శాంతిగానే ఉండవు. నువ్వు నవ్వే వాళ్ళతో పాటు నవ్వుతూ ఉంటావు కానీ లోపల శాంతిగా ఉంటావు. ఏడ్చే వాళ్ళతో పాటు ఏడుస్తూ ఉంటావు, లోపల శాంతిగా ఉంటావు. ఎవరిని దెబ్బలాడుకుంటూ ఉంటే నువ్వు కూడా ఏదో కొమ్ము కాసేస్తావు కానీ లోపల శాంతిగా ఉంటావు. నువ్వు నడుస్తే వెళ్తున్నావు అనుకో, ఈలోపు దొంగోళ్ళ గుంపు కనిపించింది అనుకో, దొంగోళ్ళ గుంపులో 10 మంది ఉంటే 11వ వాడి కింద నువ్వు నడుస్తున్నావు అనుకో, దొంగతనాలు ఎలా బాగా చేయాలి అనేది నువ్వు వాళ్ళకి చెబుతావు, దొంగల పక్షాన వాదిస్తావు. అంటే దొంగోళ్ళలో ఉన్నప్పుడు దొంగోడు, మంచోళ్ళలో ఉన్నప్పుడు మంచోడు, చెడ్డోళ్ళలో ఉన్నప్పుడు చెడ్డోడు, కానీ లోపల వాడు చైతన్యం, వాడు గుట్లాడు ఉన్నాడు. నువ్వుగా ఉంటే ఇట్ ఈస్ ఫైనల్. నువ్వుగా జాగ్రత్త అవస్థలనే కాదు, స్వప్నావస్థలో కూడా ఉండాలి, గాఢ నిద్రలో కూడా ఉండాలి. ఇన్ని అవస్థలు లేవు, ఈ అవస్థలన్నీ కూడా మనసు గారికి ఉన్నాయి, నాకేమీ లేవని తెలుస్తుంది. నేనుగానే ఉన్నాను. ఈ అవస్థాత్రయం మనసుకే, ఆ మనసు ఉందా అంటే ఎప్పుడూ లేదు. అది మనసే లేనప్పుడు ఇంక పుట్టింది ఎవడు, పెరుగుతున్నది ఎవడు? అలా వాళ్ళకి ప్రారంధం ఉండదు, సంచితం ఉండదు, ఆగామం ఉండదు. శ్రీ భగవాన్ ఏమన్నారంటే, దశరథుడే చచ్చిపోయాడు, భార్యలు 3 విధవరాళ్ళు అయిపోతారు కదా, ఒకటి పుణ్యస్త్రీగా ఉంటుంది ఏంటి, లేదా ఇంకొకతే పసుపుంగోలతో ఉంటుందా? దశరథుడికి 3 భార్యలు కదా, ఆడు పోతే 3 విధవరాళ్ళు అయిపోతారు కదా. ఆ జీవుడే పోతే ప్రారంధం ఎవరికి ఉంటుంది, ఆగామి ఎవరికి ఉంటుంది, సంచితం ఎవరికి ఉంటుంది, ఈ జాగ్రత్త అవస్థ ఎవరికి ఉంటుంది, స్వప్నావస్థ ఎవరికి ఉంటుంది, గాఢ సుషుప్తి ఎవరికి ఉంటుంది. అసలు జీవుడే పోతే, అసలు మనసే లేదని నీకు అర్థమైతే ఇక్కడ నువ్వు ఉన్నావు. మనసు ఎప్పుడూ లేదు, ఎప్పుడు నువ్వు ఉన్నావు. ఏదిగా ఉన్నావు? ఉనికిగా ఉన్నావు. ఎప్పుడు ఆనందంగానే ఉన్నావు. ఈ మనసు కల్పించిన లోకంలో ఉండే ఆనందం కాదు అది. మనసు కల్పించిన సృష్టిలో ఉన్నటువంటి ఈ లోకాల్లో ఉన్నటువంటి ఈ సుఖాలు, ఈ సంతోషాలు, ఈ ప్లెజర్స్
దానికనే నువ్వుగా ఉన్నప్పుడు వచ్చే శాంతికి అసలు యోజనాలు తేడా ఉంటుంది. యోజనాలు తేడా ఉంటుందని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. అసలు దానికి దేనికి పోలిక ఉండదు. నువ్వుగా ఉన్నప్పుడు నీకు ఇతరులు ఉంటారు. అసలు నువ్వుగా ఉన్నప్పుడు నీకు లోకం ఉంటుంది. అది స్థిరపడాలి. నీ లోతుల్లోకి నువ్వు ఎంత గాఢంగా స్థిరపడాలంటే లోకం ఉందా అసలు అని డౌట్ వచ్చేస్తుంది. ఇదంతా తలంపే కదా, ఇది అందరూ నిజం అనుకుంటున్నారేంటి? నేను నమ్మినంత వరకు నేను నిజం అనుకున్నాను కదా, ఇది తలంపే కదా, ఒక డ్రీమే కదా ఇది. కలలో కనిపించిన మనుషులు అదేంటది భ్రాంతే కదా, నిజం కాదు కదా. నీకు ఇలాలో ఉన్నప్పుడు కూడా ఇది డ్రీమ్గా తెలుస్తుంది, ఇది భ్రాంతిగా తెలుస్తుంది అంటే నువ్వు ఇలాను దాటితేనే తెలుస్తుంది. కళను దాటినప్పుడే కళ భ్రాంతి అని తెలుస్తుంది. ఇలాను దాటినప్పుడు మాత్రమే ఇలా భ్రాంతి అని తెలుస్తుంది. ఇలాను ఎప్పుడు దాడతావు? కేవలం జస్ట్ నువ్వుగా ఉంటే చాలు. నువ్వు దేహంగా కాదు, నువ్వు మనసుగా కాదు, నువ్వుగా ఉంటే సరిపోద్ది. నువ్వుగా ఎప్పుడు ఉండగలవు? నువ్వుగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు. నేను అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేది నువ్వు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వస్తుంది. అది పిహెచ్డీయే కాదంటలేదు, కానీ పూర్వజన్మల్లో నువ్వు చేసుకుని ఉంటే ఇప్పుడే అభ్యస్తుంది. ఒకవేళ ఇప్పుడు అబ్బని పక్షంలో ఏవైతే చదువులు అయితే ఉన్నాయో ఇవన్నీ చదువు. ఏమో మనం ఎక్కడున్నాం మనకు తెలియదు. కాలేజీలో ఉన్నామో, హై స్కూల్లో ఉన్నామో, బోర్డు స్కూల్లో ఉన్నామో తెలియదు. అంచేత 1వ తరగతిలో ఉన్నాం అనుకుని వాళ్ళ దగ్గర మొదలుపెట్టు. వాళ్ళ దగ్గర మొదలు పెడితే మొత్తం పాఠాలన్నీ ఒకసారి వచ్చేస్తాయి. ఇంతకుముందు హై స్కూల్ దాకా చదువు ఉంటాయి, వాళ్ళ దగ్గర మొదలు పెట్టిన దానికి 10వ తరగతి చదువు వరకు వచ్చేస్తుంది లోపల. అలా మొదలు పెడితే చాలు, సగసగ సాధన వెళ్ళిపోద్ది అతనికి. ఈ భూమి మీదకి ఎందుకు వచ్చావు? నిన్ను చూసుకోవడానికి వచ్చావు. ఇంకా జపతపాలలోనే ఉన్నావు అనుకో, అవన్నీ చేసుకుని ఆ తర్వాత అప్పుడు నువ్వు చూసుకో. 10 డిగ్రీ పీజీ అన్నీ చదువుకున్న తర్వాత పిహెచ్డీకి వస్తావు. అలాగే నువ్వన్నీ చూసుకుంటా ఉండు. నీ జప నువ్వు చేసుకో, అది ధ్యానంగా మారుతుంది. ఏదో రోజున విచారణగా మారుతుంది. శ్రీరామనవమి ఎప్పుడు వస్తుందని ఎదురు చూడ, కృష్ణాష్టమి ఎప్పుడు వస్తుందని ఎదురు చూడ, ఏప్రిల్ ఫూల్ ఎప్పుడు అవుతామని చూడ, లేదా జగన్ వస్తాడా రాడని బ్యాంక్ పెట్టుకోవు. అసలు ఏ గొడవలు ఉండవు. ఈ గొడవలన్నిటిలోకి వెళ్ళేది ఎవడా? లోపలికి వెళ్ళినోడు, వెళ్ళాలని లేనివాడు, వెళ్ళాలని ఉన్నా అంత శక్తి చాలనివాడు ఈ లోకం బయటకు వస్తాడు. లోపలికి వెళ్ళకపోతే ఏం చేస్తాడు బాబు? బయట తిరుగుతాడు. ఆడ తప్పే ఉంది, ఆడ తప్పు లేదు. కానీ తప్పు ఎక్కడ ఉంది? ఒకసారి ఓడిపోతే మళ్ళీ ప్రయత్నం చేయి, మళ్ళీ ఓడిపోతే మళ్ళీ ప్రయత్నం చేయి. ఈ భూమి మీదకి ఎందుకు వచ్చావు? గురుదేవులు నాన్నగారు ఈ భూమి మీదకి వచ్చాం మనం, ఇది ట్రైనింగ్ గ్రౌండ్ అని చెప్పారు. అది నిజమే కాదా? ఆయన మన సద్గురువు, ఆయన్ని మనం అంగీకరిస్తే ఇది ఖచ్చితంగా ట్రైనింగ్ గ్రౌండ్ కింద మనం భావించాలి. దేనికి ట్రైనింగ్? మన మనసుకే ట్రైనింగ్. దేనికోసం ట్రైనింగ్? మోక్షం సంపాదించడం కోసం ట్రైనింగ్. అంటే మోక్షం సంపాదించడం కోసం, జ్ఞానంలోకి వెళ్ళటం కోసం మనం సాధన చేసుకోవాలని అర్థం. ఆ మాటకి అర్థం ఏంటి? భూమి అనేది ట్రైనింగ్ గ్రౌండ్ అంటున్నారంటే అర్థం ఏంటి? మనం నిరంతరం కూడా మోక్ష సాధనలోనే ఉండాలి, జ్ఞాన సాధనలోనే ఉండాలి. ఆ జ్ఞాన సాధనే మనకు ఆనందం అయిపోవాలి.
నీ జపం నీకు ఆనందం అయిపోవాలి, నీ సంకీర్తన నీకు ఆనందంగా ఉండాలి. ఎంత బాగుంది ఎంత బాగుంది అని చెప్పి ముందు నీ సంకీర్తన నువ్వే ఎంజాయ్ చేయాలి. ముందు నీ పూజను నువ్వే ఎంజాయ్ చేయాలి. ముందు పూజ పేరు మీద అహంకారం కూడా పెరుగుద్ది, కానీ ఎంజాయ్ చేస్తే పెరగదు. అది అహంకారం ఉండటం వల్ల అది పెరుగుద్ది. అంతేగాని పూజని నువ్వు చదువుతా ఉంటే చదువుని ఎంజాయ్ చేయి. ఆట కోసం ఆడు, పాట కోసం పాడు, పూజ కోసం చేసుకో, సాధన కోసం చేసుకో. అంటే దాంట్లో ఆనందం పొందాలి. నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో నువ్వు ఆ పనిలో ఆనందం పొందినప్పుడు అది తరింపులోకి తీసుకెళ్ళిపోద్ది. దాన్ని శ్రద్ధ అంటారు. నువ్వు చేసే పని ద్వారా నీకు ఆనందం రావాలి. ఎందుకు వచ్చిందో ఇది ఈ పెద్ద బానిసత్వం, లేకపోతే ఎప్పుడు వదిలిపోద్దా ఈ పని అని ఎప్పుడు అనిపిస్తుంది? ఇష్టం లేని పని చేసినప్పుడు. వాసుదేవమూర్తి అని చెప్పారంటే భగవద్గీతలో, నీకు ఇష్టం లేని పని ఇస్తాడు. ఒక్కోసారి ఇష్టం లేనిది కాదు, గుణం లేనిది కూడా ఇస్తాడు. నీ ఒంటి మీద కాదు వచ్చేస్తుంది. గుణము లేనిదైనాను నీ స్వధర్మాన్ని విడిచిపెట్టద్దు. నీ స్వధర్మంగా ఏదో డ్యూటీ వస్తుంది, అది గుణం ఉన్నట్టుగా అనిపించదు. ఒకసారి గుణం లేనిది అనిపిస్తుంది. అందరూ కాపీలు రాయింది చేస్తుంటే నువ్వు కూడా దగ్గరుండి చూడవలసి వస్తుంది, లేకపోతే నువ్వు కూడా కాపీలు ఇవ్వాల్సి వస్తుంది. అటువంటి సమాజంలో నేను పెట్టేసేయడానికి ఏం చేస్తా? నలుగురితో పాటు నారాయణ, కులంతో పాటు గోవింద. అంత మాత్రం చేత నువ్వేం పాడవు, కానీ ఖచ్చితంగా పాడవుతావు. తప్పు చేస్తున్నావు నువ్వు. అక్కడ నువ్వు చేసేది తప్పు, అక్కడ ఖచ్చితంగా పాడవుతావు. ఎప్పుడు పాడవు అంటే నువ్వు నిజంలోకి ప్రయాణం చేస్తున్నావు, అబద్ధంలోకి వెళ్తున్నావు. ఈ లోకం అంతా అబద్ధం. హృదయంలోకి ప్రయాణం చేస్తావంటే నువ్వుగా ఉండగలిగితే నువ్వు అక్కడే ఉంటావు. నీ పైన ఏదో వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు పిల్లల చేత కాపీ రాయించొద్దు అంటేనే అందరూ కొడతాకొస్తారు. తల్లిదండ్రులు కూడా కావాల్సింది ఏంటంటే పిల్లలకి ఇన్ని మార్కులు వచ్చేసినాయని చెప్పేసుకోవటం, డబ్బా కొట్టేసుకోవటం ఒక అలవాటు అయిపోయింది. వాళ్ళు కూడా రావు. న్యూస్ పేపర్ ఇది చదవమంటే ఒక లైన్ కూడా చదవలేడు. ఇంగ్లీష్ పేపర్ కాదు, తెలుగు పేపరే చదవలేడు. కానీ వాడికి ఫస్ట్ క్లాసు 10 బేట్ అని వచ్చేస్తుంది. ఎలా వచ్చేస్తుంది? మాస్టర్లు కాపీలు ఇచ్చేస్తారు అంతే. తప్పు ఎవరిదే? మాస్టర్దే. నో డౌట్ అబౌట్ ఇట్. తప్ప మాస్టర్దే. ఇట్లా తప్పు చేయకపోతే ఏం చేస్తారా? ఆడికి 30 దెబ్బలు పెడతారు. సుఖంగా ఉన్న ప్రాణం దుఃఖం పెట్టుకోవాలి. గుణం లేనిదైనాను అని వాసుదేవ స్వామి 5000 సంవత్సరాల క్రితం ఎప్పుడో చెప్పేసాడు. నీ స్వధర్మం ఒకసారి గుణం లేనిదిగా నీకు అనిపిస్తుంది. గుణం లేదు సరే, మీ ద్వారా అలాగే వెళ్తుంది, మరి తప్పదు. ఎప్పుడు ఇంట్లోకి మంచినీళ్ళు రావాలంటే అలాగా ఒకసారి చెడ్డ నీళ్ళు కూడా వస్తాయి. అప్పుడు ఏం చేయాలి? కాచుకుని తాగాలంతే. అది నీకు అంటుకోకూడదు అంటే కాచుకుని తాగాలి. ఆ కాచుకోవడం అంటే ఏంటి? ఇక్కడ నువ్వు దాని గురించి పట్టించుకోకు. నీ ఒంటి మీద వెళ్తుంది అలాగా. నీకు పుణ్యం వద్దు, పాపం వద్దు. స్మూత్ రన్నింగ్ ఉంది అక్కడ, దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయటం? అక్కడ 10 మంది కాపీలు రాసేస్తున్నారు అనుకో, నువ్వు వెళ్ళిపోయి 10 మందిని డిబార్ చేస్తావు అనుకో, నువ్వు ఆఫీసర్కి వెళ్ళావు, ఆ డ్యూటీ నీకు పడింది, 10 మంది డిబార్ చేస్తావు అనుకో, ఆ 10 మందే కాకుండా ఎన్ని వందల మంది తిట్టుకుంటారని చెప్పి డ్యూటీ మానేస్తావా? మనకు నిజాయితీగా చేసేవాడు ఉంటే ఆడిది కూడా కరెక్టే. 10 మంది డిబార్ చేసి పడాలి, ఆడిది కూడా కరెక్టే. కానీ సాధనలో ఉన్నవాడు నిజాయితీగా అంటే అక్కడ రూల్ ప్రకారం వెళ్తాడని చెప్పలేం.
ఆ సందర్భానుసారంగా వెళ్తాడు అంతే. నీకు ఒక బుద్ధి వస్తాడు కదా, ఆ బుద్ధి ఏదో చెబుతుంది, దాని ఎక్కడ వెళ్ళిపోతుంది. లెక్క ప్రకారం మరి 10 మంది అయితే పర్లేదు, మొత్తం ఒక సెంటర్ అంతా కూడా కాపీలు అనుకో, కొన్ని 100 మంది ఫెయిల్ అయిపోతారు కదా. మరి 10 మందికో రూలు, ఒకరికో రూలు, 100 మందికో రూలునా? అప్పుడు నువ్వు కొంచెం ఆలోచించి నువ్వే తప్పుకుంటే వదిలిపోద్దు అనుకుంటావు. నువ్వు వెళ్తే వాళ్ళందరినీ డిబేర్ చేయాలి, నువ్వు వెళ్ళకపోతే వాళ్ళందరూ హ్యాపీగా కాపీలు రాసుకుంటారు, అందరూ 10 పెట్టాలని డబ్బాలు కొట్టరు. ఎవడ ప్రారంభం అలాగే ఎడుతుంది ఇంక మనకెందుకు. ఒకరికో రూలు, 10 మందికో రూలు, 100 మందికో రూలు ఉండకూడదు. రూల్ అంటే రూలే ఉండాలి. ఇంకా భీష్ముడు అంతటి మహానుభావుడు ఈ దుర్యోధనలు, దుశ్శాసనలు వీళ్ళ చెంతన ఊడిగిని చేయవలసి వచ్చింది. ఊడిగమే వాళ్ళ. ఇప్పుడు దుర్యోధన ఉంటాడు, ఆ దర్బార్ ఎలా ఉంటుందో సార్ ఊహించండి. మీ ఎన్టీ రామారావు తీశారు కదా సినిమాలు, ఏంటది, ఏదో సినిమా తీసాడు, గొప్ప గొప్ప సినిమాలు తీసాడు. పూర్తి రజోగుణంతో ఉంటారు వాళ్ళు. ఎంతసేపు డబ్బా కొట్టాలి, చికెన్ కొడతాడు, అలాగే డబ్బా కొడతాక వీళ్ళెవరికే ఓపిక లేకపోతే బాగోదని చెప్పి 100 మాగదులను పెట్టుకున్నారు పూర్వం మహారాజులు. అంటే ఈ పక్క 10 మంది, ఆ పక్క 10 మంది, రాజాదిరాజ, మహారాజా, మార్తాండ తేజ, ఇంకా ఏ రకరకాల ప్రత్యేకించి ఆ కవిత్వాలు ఉంటాయి. అంటే పొగిడే వాళ్ళు ప్రత్యేకించి పెట్టుకునేవారు లైన్లో. అవన్నీ ఏంటంటే కూర్చోవాలి. మరి పాపం వాడికి ఏం తెలుసు, యుద్ధాలు చేయడం వచ్చు, రాజ్యాలు సంపాదించేసి వీళ్ళ చేతిలో పెట్టాడు. తెర ఈడేమో పీఠం ఎక్కనన్నాడు. పీఠం ఎక్కకపోయినా కానీ ఏదో ఒక పని చేయాలి కదా. మరి బతకాలంటే, పొట్టకి వెళ్ళాలంటే ఏదో పని చేయాలి కదా. భగవాన్ కూడా వంటింట్లోకి వెళ్ళి ఆ పని ఈ పని చేసేవారు, పప్పు రుబ్బేవారు, అది చేసేది, చాలా పనులు చేసేవారు. ఎందుకు భగవాన్ మీరు పనులు చేయంటే, మరి నేను ఇక్కడ ఊరికినే తినమంటారు అండి ఇక్కడ అనేవాడు. మీరు ఊరికినే తినొద్దులంటే వాళ్ళు అడిగే ప్రశ్నలకి మేము సమాధానాలు చెప్పలేదు, మీరే కరెక్ట్గా చెబుతారు, అక్కడికి వెళ్ళి సమాధానాలు చెప్పండి అని వంటింటి వాళ్ళు బయటికి తోలేశారు. అలాగా వెళ్ళిపోయిన తర్వాత 3 రోజులు కనపడుతూ ఒట్టి వంటింటికే చూడలేదు. వీళ్ళు బిక్కి అంటే ఎప్పుడు వస్తారని ఎదురు చూసేవారు. ఆయన ఉన్నప్పుడు ఒక రకమైన ఉత్సాహం ఉండేది, ఒక శాంతి, ఒక వైభవంగా ఉండేది. ఆయన అంటే ఉన్నట్టుండి అది ఒకసారి తొడ మీద పడి బొబ్బు వచ్చింది దానికి, అంచేత వీళ్ళు గెంటేశారు. వాళ్ళు మీరు వంటింట్లోకి రాకండి అసలు. 3 వెళ్ళిపోయాడు వంటింట్లోకి. ఆయన 3 లేవడం, కాలకొచ్చేలు తీర్చుకోవడం, స్నానం చేసేవాడు, వెంటనే వంటింట్లోకి వెళ్ళిపోవడం. ఆయన కాలుకి వాళ్ళ బొబ్బు వచ్చిందని చెప్పి బాధపడేవాళ్ళు అసలు మీరు వంటింట్లోకి రాకండి అన్నారు. అలా వంటింట్లోకి వెళ్తే ఏ పని చేసినా కానీ దాంట్లోనే ఆత్మజ్ఞానం ఉందనిపించేది. పప్పు రుబ్బేటప్పుడు దాంట్లో ఆత్మజ్ఞానానికి ఇలాగా చెప్పేసేవాడు. ఇలా అరదీయాలి మనసుని, ఇలా జపం చేయాలి, ఇది బాగా మెత్తగా అయింది కదా అలా మెత్తగా అయిపోవాలి, ఇప్పుడు గరుగ్గా ఉంది కదా అంతకుముందు, ఇప్పుడు మెత్తగా అయింది కదా, ఎంత రుబ్బితే అంత రుచి వస్తుంది అని చెప్పి నాలుగు మీద ఎలా పెట్టేవాడు. నాలుగు మీద ఎలా పెట్టేసరికి వాళ్ళకి ఏదో ఒక సమాసిద్ధి వచ్చేసేది. ఆ రుచి అసలు నీకు ఆ పచ్చడి రుచి కాదు, ఏదో ప్రత్యేకమైన దేవలోకం రుచి అనిపించేది. ఇన్ని అనుభూతులన్నీ మిస్ అయిపోయి 3 రోజులు ఇది చూడలేదు. అంటే ఆయన ఏమన్నాడా, మీకు నేర్పడం కోసం వస్తున్నానని చెప్పాడా? భగవాన్ అసలు దొరకరు, మనం అన్నీ దొరికేస్తాం. ఆయనకి మనకి సాపేక్షత అండి అసలు, అది కూడా తప్పే. దొరకకపోయినా కానీ ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళకే అర్థం అవుతుంది అని చెప్పేవాడు కదా. నేను మీకు ఆత్మజ్ఞానాన్ని ఈ వంటింట్లోనే చెప్పేస్తాను, ఆ ప్రాక్టికల్గా ఆ వస్తువులతో ఈ వస్తువులను ఉపయోగించి చెప్పేసేవాడు.
బొగ్గుల కుంపడి మీద ఇది వేస్తారు కదా, ఏంటి సాంబ్రాని, అలా వేస్తుంటే ఒక చిన్న బొగ్గు మొక్క వచ్చి పేలి కిందడింది. కిందడేసరికి దాన్ని పట్టుకరతో పట్టుకుని వీరు మనసు గారు ఆత్మలోంచి తప్పుకున్నారు, మళ్ళీ ఆత్మలో వేసేద్దాం అని అలా వేసేసేవారు. వీళ్ళకి ఇలా వీళ్ళు ఉండేది వంటింట్లో ఉన్న వాళ్ళకి ఆయన ఏ పని చేసినా కానీ ఆత్మజ్ఞానం గురించి చెప్పేశారు. బొగ్గుల్లోంచి ఒకటి కింద పడిపోయింది, వెంటనే వీరు మనసు గారు ఆత్మలోంచే వచ్చారు వీరు కూడా. అంచేత వీరిని వీరి ప్లేస్లో పెట్టేద్దాం అని ఆత్మలో పెట్టేద్దాం అని పెట్టేసేవారు. ఇంత తేలిగ్గా ఉందా, మన మనసు ఆత్మలోకి వెళ్ళిపోవాలంతే. బొగ్గుల కుంపట్లో ఉంటే ఎర్రగా ఉంటుంది, విడిగా ఉంటే నల్లగా ఉంటుంది, కాలిపోతే బూడిదైపోతుంది. వాళ్ళ మీద దయతో వెళ్ళేవారు, వాళ్ళ మీద కరుణతో వెళ్ళేవారు. ఈ మూడిటి ద్వారా వాళ్ళకి కొంత శక్తి వచ్చేది. వాళ్ళు చేయలేని సాధనలో ఈయన కరుణ తోసి అవతల పడేసేది. దానితో వాళ్ళకి సబ్జెక్ట్ చెప్పేవారు. ఎన్ని పనులు చేసి పెడతా ఉంటే వాళ్ళు కూడా పాపం ఈయన బాధ చూడలేక గబుక్కుని వచ్చి మీదడింది, బొబ్బు వచ్చింది. ఎందుకు భగవాన్ మేమందరం ఉన్నాం కదా, మీరు ఎందుకు చేస్తారు, మీరు అసలు రాకండి అంటే, మరి ఆయన ఏమన్నారా, ఇంకొక జీవిత సత్యం చెప్పారు. ఏంటి, మరి నేను 4 మెతుకులు తింటున్నాను కదా, 4 ముద్దలు తింటున్నాను కదా, మరి ఏ పని చేయకుండా తినకూడదు కదా అన్నారు. అన్నీ జీవిత సత్యాలే. ఏ పని చేయకుండా ఏం తినకూడదా, అరుణాచలం వెళ్ళిపోతాం అక్కడ అడుగు తినడం అంటే తప్పది. అంటే నీకు ఉంటే కనుక కొంతమంది వెళ్తున్నారు అలాగే, ఉన్నది అమ్మేసుకుని శుభ్రంగా బ్యాంకుల్లో వేసుకుని అక్కడ ఉండిపోతున్నారు. ఉంటే కనుక పని చేసుకోవచ్చు, అలాగే తప్పేం లేదు. కానీ అది ఎవరినైనా వాళ్ళది మంచిదే, కానీ ఏ పని చేయకుండా ఉంటే తిన్ను, తప్పేం లేదు. అంటే పూర్వీకులు తింటే ఆ పూర్వీకుల నుంచి వచ్చింది నీకు అక్కర్లేకపోతే నీ తర్వాత వాళ్ళకి ఇచ్చుకో, అది వెళ్ళిపోద్ది. తండ్రి ఆస్తే ఆ మనవాళ్ళకే చెందుద్ది, కొడుకుగా కూతురుగా నీకంటే ఎక్కువ వాళ్ళకి హక్కు ఉంటుంది. ఈ శాస్త్రాలన్నా అయ్యే చెబుతాయి కదా, చట్టాలన్నా అయ్యే చెబుతాయి కదా, మన వాళ్ళకి. నీకు అక్కర్లేదు అనుకో, వాళ్ళకి వెళ్తుంది, నువ్వు ఎందుకు అడ్డం ఉంటావు. అంటే మా తండ్రుల ఆస్తులు మీకు కరగబెట్టేసుకుని తినేస్తున్నావు ఉండే, అక్కడికి వెళ్ళి శుభ్రంగా సాధన చేసేస్తున్నావు ఉండే. ఏం సాధన చేస్తున్నారంటే పొద్దున్నే రమణాశ్రమం వెళ్తారా అని చెప్పి కూర్చుంటారు, 11వ టైంకి భోజనాలు పెడతారా, వీళ్ళు కూడా వడ్డింతారా, ఆశ్రమంలో సేవ చేస్తారు, ఆశ్రమ సేవ చేస్తున్నారు, పైసా తీసుకోకుండా సేవ చేస్తారు. అది ఆశ్రమ సేవ అవుతుంది. సేవల్లో కల్లా ఈజీగా ఉండే సేవ అది. రమణాశ్రమంలోకి వెళ్ళిపోతే ఆశ్రమాల్లోకి వెళ్ళి సాధనలు చేసేవాళ్ళకి పెద్ద సాధన జరగదు. ఎంచేతంటారా, అక్కడ అంతా వెళ్ళండి గుడ్, అంతా బాగుంటుంది కదా. టైంకి వాటర్ వస్తుంది, వాటర్ రాదని కంప్లైంట్ ఉండదు. ఎప్పుడు కరెంట్ ఉంటుంది, కరెంట్ పోతే ఎలా ఉంటుందో తెలియదు. ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది ఏసీ. ఎండలకి ఎలా ఉంటుందో, ఎండల వల్ల వచ్చే బాధలు ఏంటో తెలియదు. టైంకి ఫుడ్ పెట్టేస్తారు, అదే సాత్విక ఆహారం పెడతారు, శుభ్రంగా రజోగుణం పెరగనవారు. మనం సంవత్సరాలు ఉన్నాం అనుకోండి, బేవారం ఉన్నాం అనుకోండి, ఎప్పుడు కరెంట్ పోతే తెలియదు, ఎప్పుడు వాటర్. అంటే ఈ సంసారికి సంబంధమైన బాధలన్నీ మనకు వస్తాయి, వాళ్ళకి ఆ బాధలు ఏమి రావు. ఈ బాధల్లో ఉండి సాధన చేస్తే అది ఎక్కువ బలమా. ఏ బాధలు లేకుండా హాయిగా టైంకి అవురుతూ ఉంటే తిని కూర్చుని ముందు బాగానే చేస్తారు. ఒక 3 నెలలు బాగా చేస్తారు అందరూ అరుణాచలంలో. 3 నెలల తర్వాత దేనికి దానికి జార పెడతారు, గోడకో తాడుకో జడకో దేనికో దానికి జార పెడతారు. చేత మనకి ఇన్ని బాధలు పెట్టి అంత ఉపకారం చేస్తున్నాడు ఈశ్వరుడు. వీటి బాధలనే అధిగమిస్తున్నాం, మనం చూసుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాం, సాధన చేస్తున్నాం. మనం అంటే సంసారంలో ఉన్న మనం ముందరేస్తాం, వాళ్ళు ముందరేస్తారా, వాళ్ళు అనుకుంటాక వాళ్ళే ముందరించేస్తాం అనుకుంటారు. అందుకనే కదా అక్కడికి వెళ్ళిపోయారు. ఎన్ని వదిలిపెట్టేసి అక్కడికి వెళ్ళిపోయింది ఎందుకు, దేనికి దానికి జరపడతాకే.
అంటే అన్నీ బాగుంటే చక్కగా అప్పుడు అహంకారం ఏదో ఒక రూపాన్ని పట్టుకుంటుంది. కొంతమంది ఉద్యోగాలు మానేస్తారు. ఉద్యోగాలు మానేసి పూర్తిగా భగవాన్లోకి వెళ్ళిపోతాం అంటారు, వెళ్ళిపోతారు. అయ్యో ఎంత గొప్ప సాధకులు అనుకుంటారు. ఈ లోపు ఎక్కడ దొరికింది జారమడతారు, గోడకో దడికో జడకో దేనికో జారమడతారు. మరి ఉద్యోగం సాక్రిఫైస్ చేస్తారు, దానివల్ల కలిసి వచ్చిందంటే అప్పుడు ఎంతో కొంత సాధనలో ఉన్నారు. ఉద్యోగం మానేసిన ద్వారా సంసారంలో పడ్డారు. ఇది మనం ఎందుకు చెప్పుకోవాలంటే, నీ ఉద్యోగం నీకు అడ్డం కాదని భగవాన్ చెప్పారు. నీ సాధనకు అడ్డం కాదు నీ ఉద్యోగం. నువ్వు ఉద్యోగంలో ఉండగానే సాధన చెయ్యి. ఉద్యోగం వదిలే సాధన చేసావనుకో నీ మనసు ఎట్టి వెళ్తుందంటే దేనికో దానికి జారమడుతుంది. గోడకో తాడుకో జడకో దేని దానికి జారమడి తీరుతుంది, తప్పదు. గోడ అంటే ఏంటి, తాడంటే ఏంటి, జడ అంటే ఏంటి మీకు అందరికీ తెలిసిపోయినట్టు ఉన్నాయి. గోడ అంటే ఏంటి, తాడంటే ఏంటి, జడంటే ఇంక వేసి చెప్పడం ఎందుకు అందరికీ తెలుసు. తెలదండి మీకు. అన్నీ తెలుసున్నవారు కూడా చేస్తే ఎలాగా అంటే భగవాన్ సేవ చేసేద్దాం, లేకపోతే సత్సంగం ఎదురు తీసుకెళ్ళిపోదాం అనుకుని ఉద్యోగం మానేస్తే, ఉద్యోగం మానకూడదు. మానేస్తే ఖాళీ కదా, పూర్తి ఖాళీగా ఉన్నప్పుడు రజోగుణం పెరుగుద్ది. పనిలో ఉన్నప్పుడు ఆ రజోగుణం ఉంటే ఎవరిలో ఒకరు తిడతాం పని కదా. ఇక్కడ తిట్టేవాళ్ళు ఎవరు ఉండరు. క్రోధం అది బయటకు వచ్చే అవకాశం లేనప్పుడు ఇంకో దాన్ని పంపిస్తుంది. అది ఇంకా డేంజరస్. అదేంటంటే కామం. అది లేకపోతే మోహాన్ని పంపిస్తుంది. అక్కడ సందర్భాన్ని బట్టి ఏదో దాన్ని పంపిస్తుంది, దాంట్లో పడతారు. భగవాన్ సేవ కోసం ఉద్యోగాలు మానేసి భగవాన్ సేవ ఎందుకండి అసలు? నువ్వు బాగు చేసుకో. భగవాన్ సేవ అంటే భగవాన్ మన సేవ చేయాలి. అసలు నువ్వెవరో నువ్వు చూసుకో. తాను ఎవరో తనకు తెలుసున్నవాడు ఎప్పుడు పతనం అవడానికి అవకాశం ఉండదు. ఎంచేత వాడు స్త్రీగానే ఉండడం, పురుషుడిగానే ఉండడం, ఏది కాని దానిగానే ఉండడం అసలు జీవుడే కాదు. తాను ఎవరో తాను తెలుసుకొని వాడు మాత్రం ఎక్కడ దుక్కుని పతనం అవుతాడు. పురుషుడైతే స్త్రీ ఆకర్షణ పడతాడు, స్త్రీ అయితే పురుషుడు ఆకర్షణ పడతాడు. అది శాస్త్ర వాసన ఏదో పట్టుకుంటుంది. ఈ సంసారంలో ఉండి ఇంకా కూర్చుంటే బాధ, నుంచుంటే బాధ, నడిస్తే బాధ, పరిగెడితే బాధ, ఏమి చేయకపోయినా బాధ. ఇలా పెడతాడు కదా. కొద్దిగా సాయంత్రం దాకా ఏదో పని చేయాలి కదా, తప్పదు కదా. మధ్యలో సైకిల్ ఒకసారి ప్యాచ్ పడిపోతూ ఉంటుంది, ప్యాచ్ చేయించుకోవాలి. కొద్దిగా సాయంత్రం దాకా అమ్మాయి ఇవాళ గడిచిపోయిందిలే పోనీలే అని చెప్పి శుభ్రంగా 4 మెతుకులు తిని మళ్ళీ గ్యాప్ వచ్చి టికెట్ పోతే బాగుంది ఒక మాల తిప్పేసి గబ పడుకుంటారు కదా. ఇదే అందమైన సాధన, భగవానికి ఇష్టమైన సాధన. అలా కాకుండా ఈ పనులు ఏమీ లేవు అనుకోండి, లోపల నుంచి మనసు పైకి ఎంతే ఉంటుంది, లోపల అంత ఉంటుంది. అంత ఉన్న దాంట్లో బయటకు వస్తుంది, ఏదోటి బయటకు వస్తుంది. తగ్గ సిచ్యువేషన్ అలా క్రియేట్ చేస్తుంది, దాన్ని పట్టుకుంటాం. గోడ తాడు జడ ఏదో పట్టుకుంటాం. ఎందుకు కావాలి మనకి? భగవాన్ చక్కగా మనకు ప్రారంభం ఇచ్చాడు. ప్రారంభం బాగోదు కానీ గురుదేవులు ఏమంటారా, ప్రారంభాన్ని ఎంజాయ్ చేయండి అంటాడు. నీ జ్వరం వచ్చిందనుకో ఎంజాయ్ చేయి జ్వరాన్ని. ఎంత బాగా వచ్చిందో జ్వరం, సాధన చేసుకుంటాక వచ్చింది జ్వరం. కరెక్ట్గా జ్వరం వచ్చినప్పుడు అయ్యి తినాలనుకుంటుంది. అప్పుడు దాకా మనం పట్టించుకోం. జ్వరం వచ్చినప్పుడు పెసరెట్టు వాసన వస్తుంది. అక్కడెక్కడో 3 ఇళ్ళు అవతల పెసరెట్టు వేస్తా ఉంటే మనకు వాసన వస్తుంది జ్వరం వచ్చినప్పుడు. అంటే మనసు అటు ఉంది. అందుకని ఆరోగ్యం బాగున్నప్పుడు గబగబా తినేస్తా ఏదో పని చేసుకుంటావు కదా, అని చేత అంతలా తిరగదు.